హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే 2024 ఇయర్లో మొబైల్లో మనం చేయకూడని 10 పనుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే నేను చెప్పే పాయింట్స్ మీకు క్లారిటీగా అర్థమవుతాయి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ ఆర్ మొబైల్లో బ్యాటరీ పర్సంటేజ్ అనేది 20%కి రాకముందరే మీ మొబైల్ని అయితే ఛార్జ్ చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువ రోజులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ పర్సంటేజ్ 1 to 20% లోపల ఉన్నప్పుడు మీ మొబైల్స్ని యూజ్ చేసినట్లయితే, లైక్ ఫోన్ కాల్స్ మాట్లాడడం, బ్రౌజింగ్ చేయడం, వీడియోస్ చూడడం, వాట్సాప్ స్టేటస్ చూడడం, సో ఇలాంటి పనులు చేసినట్లయితే మీ మొబైల్స్ నుంచి చాలా ఎక్కువ శాతంలో రేడియేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మొబైల్ యొక్క బ్యాటరీ కూడా చాలా తొందరగా పాడైపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు మీ మొబైల్ని 20%కి రాకముందరే మీ మొబైల్ని అయితే ఛార్జ్ అయితే చేయండి. అదేవిధంగా చాలామంది ఇప్పుడున్న ఈ జనరేషన్లో పడుకునే ముందు మొబైల్స్ని ఛార్జ్ చేసేసి పడుకునేస్తారు. సో ఈ విధంగా చేయడం వల్ల మొబైల్ ఓవర్ నైట్ ఛార్జ్ అయితే అవుతుంది. ఏదైతే ఫ్యూచర్ ఉందో ఓవర్ ఛార్జింగ్ ఫ్యూచర్, అంటే 100% అయిన తర్వాత కూడా మనం ఛార్జ్ చేసినట్లయితే మొబైల్ అయితే ఛార్జ్ అవ్వదు. సో ఈ ఫ్యూచర్ అయితే చాలా తొందరగా ఎక్స్పైర్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఈ ఫ్యూచర్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందంటే మీ మొబైల్ అనేది ఓవర్ నైట్ ఛార్జ్ అయ్యి పేలిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు మీకు కన్వీనియంట్గా ఉన్న టైమ్స్లోనే మొబైల్స్ని ఛార్జ్ చేయడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ప్రైవసీ సెట్టింగ్స్. మీ మొబైల్లో ప్రైవసీ సెట్టింగ్స్ని అప్పుడప్పుడు రివ్యూ చేస్తూ అప్ టు డేట్ ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా, లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, యూపీఐ పిన్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్, పేటిఎం, అండ్ మీ పర్సనల్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్, పర్సనల్ ఫైల్స్, పర్సనల్ డేటా ఎక్కడైతే ఉందో వాటికి మినిమం సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్క మొబైల్లో లైక్ యాప్ లాక్స్ పెట్టుకోవడం, సీక్రెట్ పిన్స్ పెట్టుకోవడం, సీక్రెట్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం, సో ఇలాంటి ఫీచర్స్తో అయితే వస్తున్నాయి. సో వాటిని అయితే మీరైతే యూజ్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి కానీ, మీ తెలిసిన వాళ్ళకి కానీ మొబైల్స్ ఇచ్చినప్పుడు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. అండ్ అదేవిధంగా మీ మొబైల్ ఎవరైనా థెఫ్ట్ చేసినా కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి అయితే సేఫ్టీ అయితే ఉంటుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరు హ్యాక్ అయితే అంత ఈజీగా చేయలేరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యాప్స్ అండ్ యాప్ పర్మిషన్స్. మీ మొబైల్లో అన్వాంటెడ్ యాప్స్ని ఇన్స్టాల్ చేయకండి, అన్వాంటెడ్ యాప్స్కి యాక్సెస్ ఇవ్వకండి. అండ్ అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయకండి. కొంతమంది అయితే కొన్ని వెబ్సైట్ నుంచి అండ్ కొన్ని సస్పీషియస్ లింక్స్ నుంచి కొన్ని యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా కొన్ని గేమింగ్ యాప్స్ని కూడా కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చేయకండి. ఈ విధంగా చేసినప్పుడు మీ మొబైల్లోకి మీకే తెలియకుండా మాల్వేర్ అండ్ వైరస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీనివల్ల మీ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా తొందరగా డిక్రీజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు ప్లేస్టోర్ నుంచి యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సోషల్ మీడియా ఓవర్ షేరింగ్. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ లైఫ్ స్టైల్స్ కానీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదొక లిమిట్ వరకు ఉంటే ఓకే. అలా కాకుండా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా షేర్ చేయడం వల్ల మీ పర్సనల్ లైఫ్కి ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీలైనంత వరకు చాలా తక్కువగా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తక్కువగా షేర్ అయితే చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇగ్నోరింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. చాలామంది ఈ ఓఎస్ఆర్ సాఫ్ట్వేర్ అప్డేట్కి సంబంధించిన వాటిని ఇగ్నోర్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇలా అయితే చేయకండి. సో ఎందుకంటే రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ అయిన సిఈఆర్టీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అయితే యాపిల్ అండ్ సామ్సంగ్ యూజర్స్కి హై రిస్క్ అలర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే వాళ్ళ యొక్క ఓఎస్లో మల్టిపుల్ వల్నరబిలిటీస్ రిపోర్ట్ అయినట్లు వాళ్ళైతే చెప్తున్నారు. సో అందువల్ల మన మొబైల్స్లో కూడా ఓఎస్ని ఆర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ని అప్ టు డేట్ ఉండే విధంగా చూసుకోండి. సో ఈ విధంగా ఉంచుకోవడం వల్ల మన మొబైల్స్ని హ్యాక్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. వీలైనంత వరకు అప్డేట్స్ వచ్చినప్పుడు మొబైల్స్ అనేది అప్డేట్ అయితే చేసుకుంటూ ఉండండి.
అండ్ అదేవిధంగా ఈ మొబైల్స్ చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ ఓఎస్ అప్డేట్ చేస్తే నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ మొబైల్ పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిపోతుంది, మొబైల్కి ప్రాబ్లం అవుతుందని థింక్ చేస్తూ ఉంటారు. సో అదైతే చాలా తప్పు. మీ మొబైల్ని అప్ టు డేట్ అయితే ఉంచుకోండి. ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఏదైతే బ్రాండ్ మొబైల్ యూస్ చేస్తున్నారో వాళ్ళైతే నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో వాటిని అయితే ఫిక్స్ అయితే చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి పబ్లిక్ వైఫై సెక్యూరిటీ. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మనము కాఫీ షాప్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్లో ఫ్రీ సోర్స్ ఆఫ్ వైఫై అయితే అవైలబుల్లో ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. సో వాటిని మనం వితౌట్ విపిఎన్లో యూస్ చేయడం వల్ల మన మొబైల్లోకి మాల్వేర్ అండ్ వైరస్ అండ్ అదేవిధంగా కొంతమంది హ్యాకర్స్ నుంచి మన మొబైల్లో ఉన్న పర్సనల్ డేటాని యాక్సెస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు ఫ్రీ సోర్సెస్ పబ్లిక్ వైఫైస్ని అయితే యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మొబైల్ నోటిఫికేషన్స్. ప్రజెంట్ ఇప్పుడైతే చాలామంది వాళ్ళ మొబైల్స్లో ఎన్ని యాప్స్ ఉంటాయో అన్ని యాప్స్కి నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉంచుకుంటూ ఉంటారు. సో దీనివల్ల మొబైల్లో ఉన్న యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల బ్యాటరీ అండ్ సిపియు పైన ఎక్కువ లోడ్ అయితే పడుతుంది. బ్యాటరీ చాలా తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది. సిపియు కూడా చాలా ఎక్కువ లోడ్ పడడం వల్ల సిపియు పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు ఏ యాప్స్ని అయితే యూస్ చేస్తారో సో వాటికి మాత్రమే ఈ మొబైల్ నోటిఫికేషన్స్ అనేవి ఆన్లో ఉంచుకోండి. కొంతమంది కొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం కొన్ని యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా అన్ని యాప్స్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం వల్ల అన్ని యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ అయితే మనకు వస్తాయి. సో దీనివల్ల మన యొక్క ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ లైక్ మెసేజెస్ కానీ, ఇంపార్టెంట్ డేట్స్ కానీ, కొంతమంది జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూస్ కానీ, కొన్ని డేట్స్ కానీ, కొంత ఇన్ఫర్మేషన్ గురించి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవైతే మిస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు మీ మొబైల్లో మీకు ఏ యాప్స్ అయితే అవసరం అవుతాయో సో వాటిని మాత్రమే ఉంచుకోండి. రిమైనింగ్ వాటిని అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి. మీకు ఏ యాప్స్ అయితే అవసరం అవుతాయో వాటిలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వాటికి మాత్రమే మీరు నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోండి. సో దీనివల్ల మీ యొక్క ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీరు స్కిప్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయకుండా ఉండండి. చాలామంది రెగ్యులర్గా యాప్స్ని యూస్ చేస్తూ ఉంటారు అండ్ రీసెంట్ యాప్స్ నుంచి క్లియర్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చేయడం వల్ల ప్రతిసారి మీరు ఆ విధంగా రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయడం వల్ల సిపియు ప్రతిసారి ఆ యాప్స్ని రీలోడ్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల సిపియు పైన ఎక్కువ లోడ్ అయితే పడుతుంది అండ్ అదేవిధంగా బ్యాటరీ కూడా కొంచెం కన్జ్యూమ్ అయితే అవుతుంది. సో రెగ్యులర్గా మీరు ఏదైతే యాప్స్ని యూస్ చేస్తారో వాటిని రీసెంట్ యాప్ ట్రేలో లాక్ చేసి ఉంచుకోండి. మీకు అవసరమైనప్పుడు వాటిని యూస్ అయితే చేసుకోండి. సో దీనివల్ల మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి చాలామందికి అలవాటు అయితే ఉంటుంది. చాలామంది బాత్రూమ్స్లోకి మొబైల్ ఫోన్స్ని తీసుకెళ్ళి యూస్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే చాలా తప్పు. రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్న బెడ్రూమ్, కిచెన్లో కంటే మన బాత్రూంలోనే చాలా ఎక్కువ శాతంలో వైరస్ అండ్ బ్యాక్టీరియా అయితే ఉంటుంది. సో దానివల్ల మీరు బాత్రూంలోకి మొబైల్స్ని తీసుకెళ్ళి యూస్ చేయడం వల్ల మీకు చాలా తొందరగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్గా దీని గురించి న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. సో వీలైనంత వరకు బాత్రూమ్స్లోకి మొబైల్స్ని తీసుకెళ్ళి యూస్ చేయకుండా ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మొబైల్స్ని యూస్ చేస్తూ వాకింగ్ అండ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే చాలా తప్పు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్స్ని యూస్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అవడానికైతే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అండ్ చాటింగ్ చేస్తూ డ్రైవింగ్ కానీ వాకింగ్ కానీ చేయకుండా ఉండే విధంగా చూసుకోండి. చాలామంది వాకింగ్ చేస్తూ సిగ్నల్స్ క్రాస్ చేస్తూ ఉంటారు, రోడ్స్ క్రాస్ చేస్తూ ఉంటారు. సో మీరు మొబైల్స్ని యూస్ చేస్తూ ఈ విధంగా వాక్ చేయడం, రోడ్స్ క్రాస్ చేయడం వల్ల ఆపోజిట్లో మీ ముందర ఏ వెహికల్స్ వస్తున్నాయి, మీ ముందర ఏ గుంతలు ఉన్నాయి, సో ఈ విధంగా చూసుకోకుండా చాలామంది యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ చాలామంది దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీలైనంత వరకు వాక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్స్ని అయితే యూస్ అయితే చేయకండి. సో దీనివల్ల మీరు ఇబ్బంది పడేది కాకుండా మీ యొక్క ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అండ్ మీరు ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో సో వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో
నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మొబైల్ అడిక్షన్. ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇదైతే చాలామందికి, చాలా కిడ్స్కి, చాలామంది యూత్కి అయితే అలవాటైపోయింది. చాలామంది గంటలు గంటలు రీల్స్ చూస్తుంటారు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు, మూవీస్ చూస్తుంటారు. అసలు గ్యాప్ అనేది తీసుకోకుండా కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు. సో దీనివల్ల మొబైల్కి పూర్తిగా అడిక్షన్ అవ్వడానికైతే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే గేమ్స్ అండ్ మూవీస్, ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారో సో వీళ్ళైతే అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకొని మొబైల్స్ని అయితే యూస్ చేస్తే బెటర్ అని నా యొక్క సజెషన్. అండ్ అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళు స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలామంది మొబైల్స్ని పక్కన పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేస్తుంటారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో మొబైల్స్ పక్కన ఉంది అంటే మీ మొబైల్స్కి నోటిఫికేషన్స్ వచ్చినా, ఫోన్ కాల్స్ వచ్చినా మీరు అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు. సో వీలైనంత వరకు స్టూడెంట్స్, పిల్లలైతే మొబైల్ ఫోన్స్ని పూర్తిగా పక్కన పెట్టేసి స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఇదైతే నా తరపు నుంచి సజెషన్. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ 2024 ఇయర్లో మొబైల్లో మనం చేయకూడని పనులు అండ్ మొబైల్తో మనం చేయకూడని పనులు. సో నాకు తెలిసిన ఒక 10 టిప్స్ని అయితే నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ బాయ్.